అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వరలక్ష్మి. ఈ రోజుల్లో 30 ఏళ్ళు, 35 ఏళ్ళకే ఎముకల్లో అరుగుదల అనేది మొదలైపోతుంది. ఎముకల్లో అరుగుదలతో పాటు కీళ్ళ నొప్పులు, ఇంకా నడిచినప్పుడు సౌండ్ రావటం, టక్ టక్‌మని సౌండ్ రావటం, ఈ కీళ్ళు బిగుతుగా అయిపోయినట్టు అనిపించడం, మూవ్‌మెంట్ సరిగ్గా ఉండకపోవటం, ఇంకా స్టిఫ్‌నెస్ అనేది ఉంటదనమాట. బిగుతుగా అనిపించి నడవటానికి కష్టంగా అనిపించడం, నొప్పి, వాపు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇలా అరుగుదల వలన కీళ్ళల్లో వచ్చే సమస్యలని మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఆస్టియోఆర్థరైటిస్ లేదా డీజనరేటివ్ జాయింట్ డిసీజ్ అంటాం. అసలు ఈ డీజనరేటివ్ జాయింట్ డిసీజు లేదంటే ఈ అరుగుదల వల్ల వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో మోకాల్లో గానీ, ఇతర కీళ్ళల్లో మనం నివారించొచ్చా? అసలు ఈ అరుగుదల రావటానికి గల కారణాలేంటి? ఈ కీళ్ళలో వచ్చే అరుగుదలని కొంతవరకు మనం నివారించొచ్చు. అసలు కొంతవరకు అనడానికి కారణం ఏంటంటే, వయసు వలన వచ్చే మార్పులతో వస్తదనమాట. సో, దీన్ని మనం పూర్తిగా ఈ ఎముకల అరుగుదలని అరికట్టలేము. కానీ కొంతవరకు నివారించొచ్చు. ఇంకా జాయింట్ అనేది కీళ్ళనేవి బలంగా, ఆరోగ్యంగా ఉండడానికి మనం కొన్ని విషయాల్ని పాటించాలనమాట. అవేంటో కూడా మనం చూద్దాం. ఇవి తెలుసుకోవడానికి ముందు మనం అసలు బోన్ నిర్మాణం ఎలా ఉంటది? ఈ ఎముకలనేవి ప్రోటీను, కొల్లాజెన్ ఇంకా మినరల్స్ వీటన్నింటితో కలిపి నిర్మాణం అయ్యి ఉంటాయి. ఎప్పుడైనా బోన్‌లో మినరల్ శాతం తగ్గిపోయినప్పుడు అంటే కాల్షియం, ఫాస్ఫేట్ వీటి యొక్క శాతం తగ్గిపోతున్నప్పుడు ఎముకలు పలచబడటం, వాటి వలన ఈ ఆస్టియోఆర్థరైటిస్ సమస్యలనేవి వస్తాయి. అంతేకాకుండా కొల్లాజెన్ ఏంటి మామూలుగా మనకి జాయింట్ అనేది ఎలా ఏర్పడుతుంది? 2 ఎముకలు ఒక దగ్గరగా వచ్చి జాయింట్ అనేది ఫార్మ్ అవుతది. ఎముకల మధ్య రాపిడి జరగకుండా ఉండడానికి ఎముకల యొక్క చివరి భాగాల్లో కార్టిలేజ్ అనేది ఉంటదనమాట. సో, ఈ కార్టిలేజు అంతా కూడా కొల్లాజెన్ నిర్మాణం. ఎముకల్లోకి వచ్చేసరికి మినరల్ శాతం కాల్షియం, ఫాస్ఫేట్ మినరల్ శాతం అనేది ఎక్కువ ఉంటది. అందుకే ఈ డీజనరేషన్ అరుగుదలతో బాధపడే వాళ్ళెవరైనా కాల్షియం డెఫిషియన్సీ ఏమైనా ఉందా? కాల్షియం సంబంధించి లోపం ఏమైనా ఉందా? లేదంటే విటమిన్ డీకి సంబంధించి లోపం ఏమైనా ఉందా? అనేది చెక్ చేసుకోవాలి. ఇంకా కొల్లాజెన్ కూడా సరిపడా ఉండాలి. కొల్లాజెన్ కూడా సరిపడా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎముకలు చివరి భాగాల్లో ఉండే ఈ కార్టిలేజ్ ఇదంతా కూడా ఆరోగ్యంగా ఉంటది. అంత త్వరగా అరుగుదలకి రాకుండా ఉంటది. అందుకే కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, కొల్లాజెన్ వీటిని మనం చూసుకోవాలి. ఇవి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలని తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు పాలు, పాలకూర, కోడిగుడ్డు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. కొల్లాజెన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. దీనివల్ల మనం కొంతవరకు నివారించొచ్చు. అంతేకాకుండా ఈ బోన్ యొక్క డెన్సిటీ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలనమాట. దీనికి సెపరేట్‌గా ఒక టెస్ట్ ఉంటది. ఈ బోన్ యొక్క డెన్సిటీ ఎలా ఉందా అని తెలుసుకోవడానికి బోన్ డెన్సిటోమెట్రీ అంటామనమాట. ఈ టెస్ట్ చేపించుకుంటే మన ఎముకల్లో అరుగుదల ఎంతవరకు ఉన్నది అనేది మనకు తెలుస్తది. ఇంకా ఈ అరుగుదలని నివారించడానికి సర్టెన్ మెడికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ముఖ్యంగా హోమియోపతిలో ఒక మంచి సప్లిమెంటరీ మెడిసిన్ కూడా ఉంటది. ఇవన్నీ కూడా ఈ వీడియో చివరి భాగంలో మనం తెలుసుకుందాం. ఇంకా ఈ అరుగుదలను నివారించడానికి మనం చేయగలిగేదేంటి? బరువు తగ్గటం. ఎవరైనా అధికంగా బరువు ఉన్న వాళ్ళలో ఈ మోకాలు నొప్పులనేవి, కీళ్ళ నొప్పులనేవి అరుగుదల ఎక్కువగా ఉంటది. ఇంకా వాళ్ళు నిల్చున్నప్పుడు గానీ, కూర్చున్నప్పుడు గానీ వాళ్ళ బరువంతా కూడా ఈ కీళ్ళ మీద పడుతూ ఉంటదనమాట. అందుకే ఎక్కువ నొప్పి వస్తది. ఎవరైనా అధిక బరువుతో బాధపడే వాళ్ళు బరువు తగ్గడం అనేది ఒక మంచి ఆలోచన. బరువు తగ్గడం వల్ల ఈ కీళ్ళ నొప్పుల నుంచి బయటపడొచ్చు. అంతేకాకుండా షుగర్‌తో బాధపడే వాళ్ళు ఎక్కువ బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతున్నాయన్నా కూడా ఈ జాయింట్స్ దెబ్బతినే అవకాశం ఉంటది. అరుగుదలను కూడా త్వరగా అరిగిపోతది. అందుకని ఈ షుగర్ లెవెల్స్‌ని చాలా వరకు కంట్రోల్‌లో ఉంచుకోవడం మంచిది. ఇంకా మంచి ఎక్సర్‌సైజెస్ ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళకి మైల్డ్ వాకింగ్ అనేది అద్భుతంగా పనిచేస్తది. అదేంటి అసలే మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ఉన్న వాళ్ళకి వాకింగ్ చేయమని చెప్తున్నారా అని మీరు అనుకోవచ్చు. కానీ వాకింగ్ చేయటం వలన ఈ స్టిఫ్‌నెస్ అంటే కీళ్ళు బిగుతుగా పట్టేయడము ఆ సమస్య నుంచి బయటపడతాము. అంతేకాకుండా జాయింట్ ఆరోగ్యంగా ఉండడానికి, జాయింట్ చుట్టూ ఉండే కండరాలు బలంగా ఉండి జాయింట్‌కి సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఈ వాకింగ్ అనేది బావుంటదనమాట. వాకింగ్ చేస్తున్న వాళ్ళలో అరుగుదల స్లోగా ఉంటది. బ్లడ్ సప్లై అది బావుంటది. కార్టిలేజ్ గ్రోత్ ఇంకా దాని చుట్టూ ఉండే కండరాలు కూడా బలంగా ఉండి
జాయింట్‌కి ఈ కీళ్ళకి సరిపడా సపోర్ట్ అది ఇస్తూ ఉంటదనమాట. అందుకే కనీసం రోజులో 30 నిమిషాలు వాకింగ్ చేయడం మంచిది. ఈ వాకింగ్ ఒకేసారి చేయలేకపోతున్నాము, మరీ కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి అన్న వాళ్ళలో అయితే 10 నిమిషాలు వాకింగ్ చేసి ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు వాకింగ్ చేయండి. ఇలా చేయడం వలన కూడా మనం ఈ మోకాళ్ళ అరుగుదల నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా యాక్టివ్‌గా ఉండాలి. కంప్లీట్‌గా ఎక్కువ సేపు కూర్చొని ఉంటే స్టిఫ్‌నెస్ అనేది పెరుగుతదనమాట. దాని బదులు వాకింగ్ చేస్తూ ఉంటే స్టిఫ్‌నెస్ తగ్గుతది. ఈ కీళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా మెడికేషన్ విషయానికొచ్చేసరికి హోమియోపతి ఆస్టియో ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ కీళ్ళ నొప్పులకు సంబంధించిన సమస్యలకి పెట్టింది పేరు. సో, దీనిలో వందల కొద్దీ మెడిసిన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళకున్న సింప్టమ్స్ బట్టి, కాన్స్టిట్యూషన్ బట్టి ఇండికేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇందులో రెస్ట్రాక్స్, బ్రయోనియా, సైలీషియా, లెడంపాల్, బెల్లెడోనా, కాలికార్బ్ ఇలా చాలా రకాల మెడిసిన్స్ అయితే ఉన్నాయి. సో, అది సింప్టమ్ మీద బేస్ అయి ఉంటది. కానీ అందరూ ఉపయోగించగలిగే ఈ బోన్ యొక్క సాంద్రతని, ఇంకా బోన్ అరుగుదలని తగ్గించగలిగే మెడిసిన్ ఏంటంటే కాల్కేరియా ఫాస్. ఏంటంటే మన బోను నిర్మాణం అయ్యేదే కొల్లాజన్ ఫ్రేమ్‌వర్క్‌లో ఈ కాల్షియం ఫాస్ఫేట్ డిపాజిట్ అయ్యి బోన్ అనేది తయారవుతది మనకి. అందుకే ఈ బోన్ అరుగుదలని తగ్గించడానికి బోన్ అనేది బలంగా ఉండటానికి ఈ కాల్కేరియా ఫాస్ అనేది చాలా అవసరం. ఈ కాల్కేరియా ఫాస్ అనే మెడిసిన్‌ని ఇది టిష్యూ సాల్టు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తది. ఈ కాల్కేరియా ఫాస్ అనే మెడిసిన్‌ని 6x పొటెన్సీ రోజుకి 2 టాబ్లెట్ చొప్పున ఒక నెల రోజుల పాటు వాడితే ఈ కీళ్ళ అరుగుదల అనేది కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటది. దీంతో పాటు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇంకా ఆర్థరైటిస్‌కి సెపరేట్‌గా హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా ఈ సమస్యల నుంచి త్వరగా బయటపడొచ్చు. సో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని అప్డేట్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.